మూవింగ్ ఆన్ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవనంలో బాధితులను ఆమె పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధితులకు వైద్య సహాయం కూడా అందలేదని ఫైర్ అయ్యారు. అనంతరం వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. జెడ్పీ కూడలిలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అంతకుముందు వెలుగుమట్ల బాధితులతో కలిసి అంబేద్కర్ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. బాధితులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులు బాధితుల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో మహిళా కానిస్టేబుల్ సొమ్మసిల్లి పడిపోయింది. ఆడబిడ్డల దుఃఖం ఎవరికి కూడా మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడుస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంటారు. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఒక పక్కన స్కూళ్ళల్లోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగుండి అంత మంచిగుంటే కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేసినారు మీ ఇండ్లన్నీ. అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది వచ్చిపోయినరు, ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు ఎగ్జిబిషన్